వక్ఫ్ సవరణ బిల్లు అంశంలో వైఎస్ఆర్సీపీపై టీడీపీ తప్పుడు ప్రచారం తగదన్నారు మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా. బిల్లును వ్యతిరేకిస్తూ లోక్సభ, రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ తీర్మానం చేసి ఓటు కూడా వేసిందన్నారు. పార్టీ తరఫున వైవి సుబ్బారెడ్డి విప్ జారీ చేశారని తెలిపారు. ఇప్పటికైనా టీడీపీ దుష్ప్రచారం మానుకోవాలని, లేకుంటే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ మరి పార్లమెంటరీ నాయకుడు వైవి సుబ్బారెడ్డి గారు అందరికీ రాజ్యసభ సభ్యులకు అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులకు మరి ఏదైతే ఈ విప్ను ఇచ్చి మరి ఈరోజు ఆ సభ్యులందరూ కూడా ఆ చర్చలో పాల్గొని మన నాయకుడు వైవి సుబ్బారెడ్డి గారు అనర్గళంగా 10 నిమిషాలు ఆ బిల్లు ఏ రకంగా మైనార్టీలకు మరి వ్యతిరేకిస్తున్నారు, మైనార్టీలకు ఏ రకంగా ఈ బిల్లు వ్యతిరేకమని చెప్పి మరి ఆ సెక్షన్స్తో సహా కోట్ చేస్తూ మరి ఈ కారణంగానే మేము ఈ బిల్లుకు వ్యతిరేకిస్తున్నామని చెప్పి మాట్లాడిన తర్వాత కూడా మరి ఈరోజు టీడీపీ నాయకులు కానీ మరి ఈరోజు టీడీపీ ఫేక్ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా మరి ఈరోజు కేవలం ఒక దుష్ప్రచారాన్ని లేవనెత్తడం జరిగింది. ఆయన ఏదైతే ఈ కుర్చీలో ఉండాలి అనే ఆలోచనతోనే మరి కేంద్రంతో అండగాకి ఉండాలి అని చెప్పి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఈరోజు ముస్లింల ద్రోహిగా నిలవడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా.